వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. బీచ్ రోడ్ లో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ప్రారంభం. ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించిన రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి, మంత్రి అమర్నాథ్, జిల్లా కలెక్టర్. నేత్రపర్వకంగా లలితాదేవి ఊరేగింపు. ఘనంగా ముగిసిన లలితాపీఠం వార్షికోత్సవాలు. గోపాలపట్నంలో శ్రీకృష్ణదేవరాయలు, వంగవీటి మోహన్ రంగా విగ్రహాల ఆవిష్కరణ. విగ్రహాలకు పూలమాల వేసి ఘన నివాళులర్పించిన వైవి సుబ్బారెడ్డి, బొత్స ఝాన్సీ. గ్రూప్ 2 పరీక్షా కేంద్రాలను సందర్శించిన నగర సిపి. 400 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లుగా రవిశంకర్ అయ్యర్ వెల్లడి. లలితాపీఠం 75వ వార్షికోత్సవంలో భాగంగా 5 రోజుల పాటుగా నిర్వహించిన అమృతోత్సవాల ముగింపు సందర్భంగా లలితాదేవిని ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిపైన ఊరేగించారు. మేళతాళాలు, కోలాటం, తప్పిటగుళ్లు, భక్తుల జయ జయధ్వానాల మధ్య నగర వీధుల్లో ఊరేగింపు కనుల పండుగగా సాగింది. అక్కైపాలెం లలితానగర్లో లలితాపీఠం వద్ద ప్రారంభమైన నగరోత్సవం శంకరమఠం రోడ్డు, అక్కైపాలెం మెయిన్ రోడ్డు మీదుగా తిరిగి పీఠానికి చేరుకుంది. ఈ ఉత్సవంలో గుర్రపు రథం పైన పీఠాధిపతి సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి కారుపైన శక్తిపీఠాశ్వరి మాత రమ్యానంద భారతి స్వామిని పాల్గొన్నారు. అడుగడుగున హారతులు, టెంకాయలతో లలిత అమ్మవారికి స్వామీజీకి భక్తులు నీరాజనాలు పలికారు. ఉదయం పీఠంలోని స్వామీజీ చేతుల మీదుగా కుంభాభిషేకాన్ని నిర్వహించారు. కార్యక్రమంలోని కూర్తాలం పురోహితుడు మాచపులు రమేష్ శర్మ, లలితాపీఠం మేనేజర్ మన్నవ కృష్ణసేన్, నిర్వాహక కార్యదర్శి వెంపరాల నరసింహమూర్తి, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు పిఏలో ఎన్ శర్మ, కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మన విశాఖపట్నం లలితాపీఠంలో అమృతోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా ఈరోజు అమ్మవారు మరియు కృతాలం సిద్ధేశ్వరి పీఠాధిపతులు, విశాఖ లలితాపీఠాధిపతులు, పరమహంస పరివ్రాజకాచార్య వర్యులు, జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారు మరియు తిరుపతి శ్రీశక్తి పీఠాధీశ్వరులు శ్రీ 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 రమ్యానంద భారతి మహాస్వామిని వారు, లలితామ్మవారు వీరందరూ కూడా అత్యంత వైభవంగా, అంగరంగ వైభవంగా గ్రామోత్సవం జరుగుతున్నది. ఈ కార్యక్రమం ఈరోజు ఉదయం మహాకుంభాభిషేకంతో అమ్మవారి అమృతోత్సవాలు పరిపూర్తయి ఈ గ్రామోత్సవంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా పరిపూర్ణమైనట్టుగా భావిస్తున్నాం. ఈ కార్యక్రమాల్లో భక్తులందరూ చాలామంది పాల్గొన్నారు. మరి ఆహ్వాన కమిటీ అందరూ కూడా శాయశక్తులా కృషించి ఈ కార్యక్రమంలో చాలా వారి కృషిని మనం కొనియాడాలి. ఎందుకంటే ఎంతమందో భక్తుల్ని వాళ్ళందరూ రాబట్టి, మరియు మన యొక్క సెక్రటరీ వారు కానివ్వండి, చైర్మన్ మన మేనేజర్ వారు కానివ్వండి, మన్నవ కృష్ణసేన్ గారు మరియు నరసింహమూర్తి గారు స్వామివారి యొక్క అనుగ్రహంతో మరియు కమిటీ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా దిగ్విజయంగా చేశారు. వారందరికీ కూడా మరియు కమిటీ వారందరికీ, భక్తులందరికీ కూడా గురువుల ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. విశాఖ ఉత్తర నియోజకవర్గం 47వ వార్డులో స్టాండింగ్ కమిటీ మెంబర్ కంటిపాము కామేశ్వరి, 49వ వార్డు కార్పొరేటర్ అల్లూరి శంకర్రావు ఆధ్వర్యంలో 1,43,85,000 రూపాయల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు గాను ప్రారంభోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కెకే రాజు పాల్గొని కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేశారు. అరుంధతి నగర్ నందు 47,45,000 రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన సామాజిక భవనాన్ని ప్రారంభించారు. జయప్రకాష్ నగర్లో 96,04,000 రూపాయల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైనేజీ గడ్డ ప్రారంభోత్సవం చేశారు. కార్యక్రమంలో ఏఈ చాణక్య, కోఆప్షన్ సభ్యులు సేనాపతి అప్పారావు, జేసీఎస్ మండలం కన్వీనర్ వసంతల అప్పారావు, నాయకులు కోరుపల్లి విజయ్, సుకుమార్, గురుఫోజీ, కృప, గ్రామ పెద్దలు, సచివాలయ కన్వీనర్లు, కార్యకర్తలు, మహిళలు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సుమారు 2,75,00,000 రూపాయలు వివిధ పనులకు సంబంధించి శంకుస్థాపన, గతంలో పూర్తయిన కొన్ని వర్కులకు సంబంధించి ఇనాగరేషన్ కూడా చేపట్టడం జరిగింది. అందులో ముఖ్యంగా సామాజిక భవనాలకు సంబంధించి ఈ కొండవాళ్ళ ప్రాంతాల్లో ఉన్న రోడ్స్కి, డ్రైన్స్కి సంబంధించి కాకుండా సుమారు 98 లక్షల రూపాయలు నిధులతో ఎప్పటి నుంచో దీర్ఘకాలికంగా ఉన్న ఒక గడ్డని జయప్రకాష్ నగర్ ప్రాంతంలో 98 లక్షల రూపాయలతో దీర్ఘకాలికంగా ఉన్న గడ్డ సమస్యని కార్పొరేటర్ గారి చొరవతో ఈరోజు నిర్మాణం చేసి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ గడ్డ పరిసర ప్రాంతాల్లో నివసించే అందరికీ కూడా రిటైనింగ్ చేసి
వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపరిచే విధంగా ఒక గడ్డ నిర్మాణాన్ని కూడా చేయడం జరిగింది. ఇప్పటికే కోట్లాది రూపాయల నిధులు వెచ్చించి 47వ వార్డు చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా మౌలిక వసతులకు సంబంధించి రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, స్కూల్స్ సంబంధించి కానీ, హాస్పిటల్కి సంబంధించి కానీ, విద్యుత్ సమస్యలకు సంబంధించి కానీ, మంచినీటి సమస్యలకు సంబంధించి కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. గతంలో కార్పొరేటర్ గారు కూడా ఈ ప్రాంతంలో కొత్తగా అంగన్వాడీ సెంటర్స్ కావాలనుకున్నప్పుడు ఓవరాల్గా కాన్స్టిట్యున్సీలో అంగన్వాడీ సెంటర్స్ గురించి మనం చేయడం జరిగింది. రీసెంట్లీ ఈ వార్డుకి సంబంధించి కొత్తగా 2 అంగన్వాడీ సెంటర్స్ శాంక్షన్ కూడా అవ్వడం జరిగింది. కాకపోతే ఫైనాన్షియల్ మనందరికీ కూడా తెలుసు, ఫైనాన్షియల్ శాంక్షన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాలి. కాబట్టి మనం ఆల్మోస్ట్ ఈ మార్చ్ అండ్ ఏప్రిల్ నాటికి అంగన్వాడీ సెంటర్స్ 2 కూడా ప్రారంభించడానికి అవకాశం వస్తుంది. బహుశా ఎన్నికలు కూడా ఉంది కాబట్టి ఎన్నికలు అయిపోయిన తర్వాత తప్పకుండా ఈ వాటిలో కొత్తగా 2 అంగన్వాడీ సెంటర్స్ కూడా నిర్మాణం చేయడం జరుగుతుంది. ఏది ఏమైనా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ఈరోజు ఈ అన్ని ప్రజలకు సంబంధించిన ఏ విధంగా అయితే సంక్షేమం విషయంలో కడుపులో పడ్డ బిడ్డ సంపూర్ణ పోషణ దగ్గర నుంచి వృద్ధాప్యంలో నవాతాతల వృద్ధాప్య పెన్షన్ వరకు అర్హతనే ప్రమాణకంగా తీసుకుని అర్హత ఉన్న చివరి లబ్ధిదారు వరకు సంక్షేమాన్ని ఏ విధంగా అయితే అందిస్తూ ఉన్నామో మౌలిక వసతులకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు ప్రజాక్షేత్రంలో పర్యటించి ప్రజలతో మమేకమే ప్రజల దగ్గర నుంచి వినతులు విజ్ఞప్తులు స్వీకరించి ప్రజల అభ్యర్థనలను గౌరవించి వారికి సేవ చేయాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. తప్పకుండా ఈ వార్డులో ఇంకా భవిష్యత్తులో కూడా, ఎందుకంటే మీ కార్పొరేటర్ గారు వార్డు కార్పొరేటర్ స్టాండింగ్ కమిటీ మెంబర్గా కూడా ఉన్నారు. స్టాండింగ్ కమిటీ మెంబర్గా ఉండటం వల్ల కూడా అదనంగా సుమారు 2.5 కోట్ల రూపాయల నిధులతో ఈ వార్డుకి నిధులు తీసుకొచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ వార్డు ఒక మహిళగా, ఒక ఎస్సీ సమాజ వర్గానికి సంబంధించిన యువతిగా కార్పొరేటర్ అయినా చాలా సమర్థవంతంగా గతంలో ఎన్నడూ కూడా చేయలేనటువంటి విధంగా ఈరోజు 47వ వార్డు అభివృద్ధికి పాటుపడుతున్నందుకు సోదరి కామేశ్వర గారిని కూడా నేను అభినందిస్తున్నాను. స్లమ్ ఏరియాల్లో ఇరుకు సందుల్లో రోడ్లు కానీ, ప్రధాన గడ్డ రీటైనింగ్ వాల్స్, బాటం కాంక్రీట్ కానీ, అక్కడ బర్మా క్యాంప్ దగ్గర ఒక సుమారు 75 లక్షలతో భవనం కానీ, రోడ్లన్నీ బీటీ రోడ్లన్నీ కూడా సంతృప్తికరంగా పనులు చేయడం జరిగింది. వీటన్నిటికీ కారణం మా యొక్క నాయకులు శ్రీ కేకే రాజు గారు సమన్వయంతో, సహకారంతో, ఆయన యొక్క అంకుటిత దీక్షతో నిత్యం కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళి ఇగో మా వార్డులో ఈ సమస్యలు ఉన్నాయి, మా కార్పొరేటర్ గారు ఇది అడుగుతున్నారు, ఇది చేసి పెట్టాలి అని ఎప్పుడు సమన్వయపరుచుకుంటూ. విశాఖలో జరుగుతున్న ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షా కేంద్రాలను నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ సందర్శించారు. జైల్ రోడ్లో ఉన్న ప్రభుత్వ మహిళా కళాశాలలో పరీక్షల తీరును పరిశీలించారు. సజావుగా పరీక్షలు జరిగేందుకు గాను తీసుకోవాల్సిన చర్యలపైన పోలీసు అధికారులు సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగే విధంగా 400 మంది సిబ్బందితో కలిపి బందోబస్తును ఏర్పాటు చేసినట్లుగా చెప్పారు. పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్ ఏదైతే జరుగుతుందో దాన్ని రివ్యూ చేయడం జరిగింది. 105 సెంటర్స్ ఆర్ దేర్ అండ్ 29 రూట్ మొబైల్స్ అన్ని కూడా ఏర్పాటు చేసినాము. ప్రతి సెంటర్లో భద్రతా పరంగా ఫ్రిస్కింగ్, ఉమెన్ కానిస్టేబుల్స్, ఉమెన్ హోమ్ గార్డ్స్ అన్ని కూడా ఏర్పాటు చేసేసి ప్రతి ఒక్కరిని ఫ్రిస్క్ చేసి చెక్ చేసి లోపల పంపడం జరుగుతుంది. ఎవరు ఇప్పుడు దాకా డివైసెస్ కానీ, బ్లూటూత్ డివైసెస్ కానీ, మొబైల్స్ కానీ ఇదంతా ఎవరు అట్లా తీసుకు వెళ్ళలేదు. తర్వాత ఫ్రిస్కింగ్ అంతా కూడా గట్టిగా ఏర్పాటు చేసినాము. అదేవిధంగా చుట్టుపక్కల ఏరియాస్లో కూడా 144 కూడా అమల్లో ఉంది కాబట్టి అది కూడా భద్రతా పరంగా అదంతా కూడా చూసుకున్నాము. 29 రూట్ మొబైల్స్ ఆర్ ఆన్ ద మూవ్. మా డీసీపీలు అందరూ కూడా వాళ్ళ ఏరియాస్లో తిరిగి మొత్తం ఎగ్జామినేషన్ సెంటర్స్లో విజిట్ చేస్తున్నారు. టిల్ ద ఎగ్జామ్స్ ఆర్ కంప్లీటెడ్ వీ విల్ కీప్ స్ట్రిక్ట్ విజిల్. ఇప్పుడు దాకా ఎటువంటి అవాంఛనీయ సంఘటన ఎక్కడ కూడా జరగలేదు, మా దృష్టి కూడా ఏమీ రాలేదు. అన్ని సెంటర్స్లో కవర్ చేసినాము, బందోబస్తు ప్రొవైడ్ చేసినాము అన్ని చోట్ల. డిఎఫ్ఎండి ఇదంతా కూడా పెట్టేసి ఎవరు ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ కానీ, ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఏమీ తీసుకువెళ్ళకూడదని చెప్పేసి ఆ దృష్టితో ప్రతి సెంటర్లో కూడా డిఎఫ్ఎండి అంతా ఏర్పాటు చేసినాము. కాబట్టి ఎవరు వెళ్ళలేదు, బయట డిపాజిట్ చేసేసి వెళ్ళారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చేసిందని, ఇందుకు కారణమైన ముఖ్యమంత్రి జగన్ మరో 5 ఏళ్లు ఈ రాష్ట్రానికి సీఎంగానే కొనసాగాలన్నది ప్రజల ఆకాంక్ష అంటూ గాజువాక వైసీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే అభ్యర్థి ఊరుకుటి రామచంద్రరావు అన్నారు. జీవీఎంసీ 72వ వార్డు ఇన్ఛార్జ్ సిరట్ల వాసు ఆధ్వర్యంలో వార్డులో పాదయాత్ర నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి జగన్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమాన్ని వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో అనేక పథకాలను అమలు చేస్తున్న సీఎం జగన్ జన హృదయ నేతగా
అందరి మనసులో నిలిచారని కొనియాడారు. రానున్న ఎన్నికల్లో గాజువాకలో వైకాపా జెండాను ఎగరవేస్తామని చెప్పారు. మాజీ కార్పొరేటర్ ఉరుకుటి అప్పారావు, రెడ్డి జగన్నాథం, రవి, విజయ, దనాల ఉమాదేవి, రామకృష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 ఏళ్ల పాలనలో సంక్షేమ పాలనగా ప్రజలందరికీ కూడా అన్ని సంక్షేమ పథకాలు అందిస్తూ ఈరోజు రాష్ట్రాన్ని మరి సుభిక్ష ఆంధ్రప్రదేశ్గా మారుస్తూ ప్రతి ఇంటికి కూడా ఈరోజు మహిళలను అందరి మొహముల్లో చిరునవ్వు చిందిస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పాలన పట్ల ప్రతి కుటుంబం కూడా ఈరోజు ఆర్థికంగా వారిని బలోపేతం చేయడం, వారిని అన్ని రంగాల్లో కూడా పేదలు, బలహీన వర్గాలు, మధ్యతర వర్గాలందరికీ కూడా చదువు, వైద్యము అన్నీ కూడా అందాలనే ఉద్దేశంతో ఈ యొక్క సంక్షేమ పాలన చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. రాష్ట్రం అంతా కూడా ముఖ్యంగా ప్రతి వార్డులో కూడా ప్రజలందరినీ కూడా కలుస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలన కోసం మరొకసారి వారందరికీ కూడా ఆశీర్వదించమని రాష్ట్ర ముఖ్యమంత్రి మరలా ఆశీర్వదించమని, అలాగే గాజు నియోజకవర్గంలో మరి అన్నీ కూడా ఆశీర్వదించమని ప్రజలను కోరిక యొక్క పాదయాత్ర కొనసాగుతుందని ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే గాజు నియోజకవర్గంలో కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని తెలియజేసుకుంటూ 72వ వార్డులో మళ్ళీ పండగ వాతావరణం వచ్చింది. ఎందుకంటే మనకి గాజువాక సమన్వయకర్త ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన ఉరుకుటి చందు అంటే రామచంద్రరావు గారు ఈరోజు 72వ వార్డు పర్యటనకు వచ్చారు. ఇక్కడి నుంచి మనకి ఈరోజు మెహర్ నగర్ నుంచి శ్రీనగర్ వరకు చైతన్య నగర్, అలాగే చెనగంట్యాడ అఫీషియల్ కాలనీ అన్నీ కలుపుకొని చైతన్య శ్రీనగర్ వరకు ఈరోజు వార్డు పర్యటన జరుగుతుంది. ఈరోజు చాలామంది జనాలు వాలంటీర్గా కూడా రావడం జరిగింది. అంటే జగన్ అంటే ఎంత అభిమానం ఉందో ఇక్కడ మీకు అందరికీ కనబడుతుంది. అలాగే ఉరుకుటి రామచంద్రరావు గారు కూడా స్థానికులు, ప్రజెంట్ కార్పొరేటర్ కూడా అయినా, అలాగే వీళ్ళ తాతగారు కూడా గాజువాక మొదటి సర్పంచ్, అలాగే వీళ్ళ నాన్నగారు కూడా ఉరుకుటి అప్పారావు గారు ఒక ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశారు అంతకుముందు. సో ఇప్పుడు ఇక్కడి నుంచి మనకి రాబోయే ఎలక్షన్స్కి ఈయన రాబోయే ఎమ్మెల్యేగా ఉరుకుటి రామచంద్ర గారు ఉంటారని ఆశిద్దాము. అలాగే ఫ్యాన్ గుర్తుపై ఓటేసి రామచంద్రరావు గారిని, చందు గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అందరినీ ప్రార్థిస్తున్నాను. అమర గాయకుడు, గాన గాంధర్వుడు ఘంటసాల 50వ వర్ధంతి వేడుకలు నగరంలో ఘంటసాల స్మారక పీఠం ఆధ్వర్యంలో వచ్చే నెల 3-4 తేదీల్లో అత్యంత వేడుకగా జరగనున్నాయని ఉత్తరాంధ్ర వ్యవస్థాపకులు స్వర సామ్రాట్ డాక్టర్ టి శరత్ చంద్ర తెలియజేశారు. ద్వారకానగర్లో శ్రీమాత మ్యూజిక్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. తన స్వరం ద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతిగాంచిన ఘంటసాల 50వ వర్ధంతిని పురస్కరించుకొని మార్చి 3-4 తేదీల్లో డాబా గార్డెన్స్ అల్లూరు విజ్ఞాన కేంద్రంలోని ఐడియల్ గంధర్వ ఏపీ 2024 పేరిట ఓ బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. పాడుతా తీయగా మాదిరిగా ఘంటసాల గ్లోబల్ ప్రాజెక్ట్ 6 ద్వారా ఘంటసాల పాటల పోటీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో ఉత్తరాంధ్రలో ఉన్న 9 నుంచి 80 సంవత్సరాల వయసు గల గాయని గాయకులు ఘంటసాల పాటల పోటీని నిర్వహించి అర్హత పొందిన వారిని ఐడియల్ గంధర్వకి ఎంపిక చేయడం జరుగుతుందని చెప్పారు. అనంతరం 4వ తేదీన ఘంటసాల గ్లోబల్ ప్రాజెక్ట్ లోగో ఆవిష్కరణ కార్యక్రమంతో పాటుగా ఘంటసాల స్వర పోషకులు గాయకుడు దాము గేదెలకు ఘంటసాల జీవన సౌపాల్య పురస్కారం అందజేస్తున్నామని చెప్పారు. దాము గేదెల ఈ సందర్భంగా మాట్లాడుతూ భావితరాలకు ఘంటసాల గాన గంధర్వ్యాన్ని అందించేందుకు గాను ఐడియల్ గంధర్వ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని చెప్పారు. ఈ సమావేశంలో ప్రోగ్రాం కోఆర్డినేటర్ మాధవి కృష్ణ, శ్రీమాత మ్యూజిక్ అధినేత పల్లి నాగభూషణ్ రావు, తెలుగుదండు సూరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా లోగో ఆవిష్కరణ జరగాలని మార్చి 4వ తేదీన అల్లూరి సీతారామరాజు కళా విజ్ఞాన కేంద్రంలో సాయంత్రం 5 గంటల నుంచి ఈ కార్యక్రమం పెట్టాం. దానికి ముందు ఆదివారం 3వ తేదీ ఉత్తరాంధ్ర శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో గాయని గాయకులందరినీ ఎంపిక కోసం ఉదయం 10 నుంచి సెలక్షన్స్, గాత్ర సెలక్షన్స్ చేయడం జరుగుతుంది. దానికి అందరూ కూడా పార్టిసిపేట్ చేయగలరని ఆశిస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి మెయిన్ ఏంటంటే అంతర్జాతీయ రంగంలోకి ఈ కార్యక్రమం వెళ్ళాలంటే అక్కడ ఘంటసాల సంగీత కళాశాల ఇంటర్నేషనల్ స్థాపించి దాము గేదెల గారు ప్రముఖ సామాజికవేత్త, శ్రీకాకుళం వాసి, అంటే ఆ జిల్లా వాసి. అయితే మన ఉత్తరాంధ్రకు ఒక గొప్ప
వరమే. ఇప్పుడు తెలుగు భాష ఘంటసాల వరం ఎలాగో ఉత్తరాంధ్రకి దాము గారు అంత వరం. అనకాపల్లి టీడీపీ మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ సత్యనారాయణకు సీటు రాకపోవడంతో ఆందోళన చెందిన తెలుగు తమ్ముళ్లు నిరసన గళం ఎత్తుతున్నారు. గ్యారంటీగా గెలిచే సీటు గోవింద్కు కేటాయించకపోవడంతో గ్యారంటీగా టీడీపీ రాష్ట్రంలో అధికారంలోకి రాదని తెలుగు తమ్ముళ్లు తెగేసి చెబుతున్నారు. పార్టీ నిర్ణయం కోసం సాయంత్రం వరకు వేచి చూస్తామని, లేని పక్షంలో తమ తిరుగుబాటు ప్రారంభమవుతుందని అన్నారు. మన పార్టీ కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. ఆ సిద్ధాంతాలు మీరు చెప్పిందే. మన క్రమశిక్షణ పార్టీలో ఎవరైతే కష్టకాలంలో నుంచుంటారో వాళ్ళకి బంగారు భవిష్యత్తు పార్టీ మీ యొక్క బాధ్యతలు మేము తీసుకుంటామని చెప్పారు. మరి ఇదేనండి మీరు బాధ్యతలు తీసుకోవడం. అందువల్ల మీరు ఒకసారి పునరాలోచన చేసి, ఇంకా టైం ఉంది, సమయం ఉంది, అంతా మన చేతిలోనే ఉంది. మీరు అనుకుంటా చేయలేనిది ఏమీ లేదు. దయచేసి పునరాలోచన చేసి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని మాకు అందిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. పొత్తులో భాగంగా అనకాపల్లి సీట్ను పొత్తులో భాగంగా ప్రకటించారు. అయితే ఈరోజు పీలా గోవింద్ గారికి అనకాపల్లిలో తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరి మనోభావాలు కూడా చంద్రబాబు నాయుడు గారికి కనిపించకపోవడం చాలా బాధాకరమైన విషయం. మరి పీలా గోవింద్ గారు 2019లో ఓడిపోయినప్పటికీ 5 సంవత్సరాలుగా పార్టీ క్యాడర్ కానీ అందరినీ కూడా ఉత్సాహంలో ఉంచి పార్టీని ఒక బలమైన ఏ కార్యక్రమమైనా సరే చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఏ కార్యక్రమమైనా భవిష్యత్తు క్యాడర్ కానీ అన్నింటిలో ముందుండి బాగా నడిపించినప్పటికీ ఈరోజు మా గోవింద్ గారికి మరి సీటు ప్రకటించకపోవడం మరి చాలా బాధాకరమైన విషయం. మరి ఇక్కడ అనకాపల్లి కార్యకర్తలందరినీ కూడా ఎవరి మనోభావాలను పట్టించుకోకుండా ఇష్టానుసారంగా సీటు ప్రకటించడంపై మేము అందరం ఆందోళన చేస్తున్నాం. మరి ఆయనకి సీటు ప్రకటించకపోతే మాత్రం మేము మాత్రం ఆందోళన చాలా దారుణంగా చేసే విపరీతమైన పరిస్థితులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా మేము అధిష్టానానికి తెలియజేస్తున్నాం. విశాఖ పశ్చిమ నియోజకవర్గం గోపాలపట్నంలో శ్రీకృష్ణ దేవరాయలు, వంగవీటి మోహనరంగ విగ్రహాలను రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి, విశాఖ పార్లమెంట్ సభ్యురాలు బొత్స ఝాన్సీ ఆవిష్కరించారు. ముందుగా విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ కాపుల అభ్యున్నతికై రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. 2 కోట్ల రూపాయల ఖర్చు చేసి కాపు కళ్యాణ మండపం నిర్మాణం జరిగిందని చెప్పారు. గత ప్రభుత్వాలు కాపులను మోసం చేశారని, కాపులకు కార్పొరేట్ పెట్టిన ఘనత జగన్కే దక్కిందని చెప్పారు. కాపు నేస్తం ద్వారా మహిళలకు లబ్ధి చేస్తున్నారని చెప్పారు. గత ప్రభుత్వంలో తునిలో కాపులు వారి హక్కుల కోసం పోరాటాలు చేస్తే వారిపైన చంద్రబాబు ఎలా ప్రవర్తించారో కాపులకు తెలుసని చెప్పారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాపులను చంద్రబాబు దగ్గర తాకట్టు పెడుతున్నారని వ్యాఖ్యానించారు. అనంతరం వైసీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆడారి ఆనంద్ కుమార్ కు కాపు సభ్యులు ఘనంగా సత్కరించారు. చెప్పారు బొత్స ఝాన్సీ అక్క గారు. కృష్ణదేవరాయల కాలంలో ప్రజలు సుఖంగా సంతోషంగా ఉండేవాళ్ళు ఉండటమే కాకుండా రత్నాలు రాసులుగా చేసి ప్రజలకు పంచిచ్చేవాళ్ళు. అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రంలో నవరత్నాల ద్వారా సంక్షేమ పథకాలని వాళ్ళ ఇళ్లకి అందించి అటువంటి పాలనని మళ్ళా ఒకసారి గుర్తు చేస్తున్నారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. సంక్షేమ పథకాలే కాదు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలని, సంక్షేమ పథకాలని అర్హులైన వాళ్ళందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా గత 5 సంవత్సరాల నుంచి కూడా అందిస్తున్న ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరీ ముఖ్యంగా బీసీలకి, ఎస్సీలకి, బలహీన వర్గాలకి, మైనారిటీస్కి, గిరిజనులకి అందరికీ కూడా న్యాయం జరిగే విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం మన ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. మరీ ముఖ్యంగా అయితే కాపు కులస్తులకి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు హక్కును చేర్చుకొని వాళ్ళకి ఏ విధంగా సంక్షేమ పథకాలను అందిస్తున్నారు అనేది మీరు చూస్తూనే ఉన్నారు. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా కాపు కులస్తులంటే ప్రత్యేకంగా అభిమానంతో రాజశేఖర రెడ్డి గారు ఎన్నో కార్యక్రమాలు, ఆయన అనుచరులుగా ఎంతోమంది, మన వంగవీటి మోహన్ రంగారావు గారు, మన అధినాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు బీసీలంటే చిన్న చూపు చూసుకునే ఒకప్పుడు నుంచి బీసీలంటే తలెత్తుకునేటట్టుగా చేసిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారు మనకిచ్చారనేది ఈరోజు చెప్పుకోవాలి. అందుకే ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రతి దాని స్థానిక సంస్థల నుంచి రండి, కార్పొరేషన్ల దగ్గర నుంచి అవనియండి, అనేకమైనవి 60 దాటి కార్పొరేషన్లు కూడా పెట్టి దాంట్లో సంబంధించి అనేక మందిని ఈరోజు వందలాది డైరెక్టర్లని పదవుల్లోని బీసీలకే ఈరోజు
కట్టుబెట్టారు. సార్ ఇదే కాపు కళ్యాణ మండపాన్ని 2015లో అప్పుడున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు యలమంచల్ అనే గ్రామంలోని శాంక్షన్ చేస్తానని చెప్పి పబ్లిక్గా చెప్పడం జరిగింది సార్. సరే ఆయన చెప్పారు కదా అనే స్థలం ఎక్కడ లేకపోతే లెవెల్ చేసి ఎవరు ముందుకు రాకపోతే నేనే అప్పట్లో 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి లెవెల్ చేసి ఇమ్మీడియట్గా ఈ ఫోటోలు తీసి ఈ ఎంఆర్ఓతో ల్యాండ్ శాంక్షన్ చేయించి నేను పంపించడం జరిగింది సార్. సంవత్సరంన్నర తిరిగాను సార్. నేను సంవత్సరంన్నర కూడా తిరిగి అక్కడ, ఎందుకంటే అక్కడ ప్రజలందరూ కూడా ఇక్కడ ఏ విధంగా వీళ్ళు కోరుకుంటున్నారో మాకు కావాలని, అదేవిధంగా అక్కడ అందరూ కోరుకున్నప్పుడు తిరిగితే సంవత్సరంన్నర తర్వాత నాకు తెలిసింది ఏంటంటే అసలు కాపు కార్పొరేషనే లేదు. ఆయన చెప్పిన మాటలన్నీ కూడా ఒక అబద్ధాలని చెప్పి నాకు తెలియదు. పర్యాటక కేంద్ర బిందువుగా పేరుగాంచిన విశాఖ మహానగరం దేశంలోనే ప్రత్యేకమని, పర్యాటక రంగానికే తలమానికంగా నిలవనుందని రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. బీచ్లో బిఎంఆర్డీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్లోటింగ్ బ్రిడ్జిను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన ప్రారంభించారు. ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా కాసేపు ఫ్లోటింగ్ బ్రిడ్జిపై నడిచి పనితీరును పరిశీలించారు. అనంతరం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగ అభివృద్ధికి చేపట్టిన చర్యలను వివరించారు. పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునేలా సాగర్ తీరంలో సుమారు 25 కిలోమీటర్ల మేర పలు ప్రాజెక్టులను చేపట్టామని, దానిలో భాగంగానే సుమారు 1.60 కోట్ల వ్యయంతో ఫ్లోటింగ్ బ్రిడ్జిను అందుబాటులోకి తీసుకొచ్చామని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, నెట్ క్యాంప్ చైర్మన్ కెకే రాజు, మల్లా విజయ్ ప్రసాద్, పోలీస్ కమిషనర్ డాక్టర్ ఏ రవిశంకర్, జీవీఎంసీ కమిషనర్ సిఎం సాయికాంత్ వర్మ, జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్, విఎంఆర్డీఏ జాయింట్ కమిషనర్ రవీంద్ర, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. విశాఖ నగరం ఎంతో సుందరమైన నగరంగా అభివృద్ధి చెందుతూ చేస్తున్న దాంట్లో భాగంగా విశాఖ బీచ్లో సుమారు 1,60,00,000 రూపాయలతో ఫ్లోటింగ్ బ్రిడ్జి నిర్మాణం చేసి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. దీనివల్ల పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. అదేవిధంగా సముద్రం నుంచి విశాఖ నగరం అందరాన్ని వీక్షించడానికి సుమారుగా 100 మీటర్స్ లోనకెళ్ళి పర్యాటకులకి ఎంతో ఆకర్షణీయంగా ఉంటుందని మేము భావిస్తున్నాం. విశాఖ నగరం చాలా సుందరమైన నగరం. విశాఖ నగరానికి సుమారుగా 25-26 కిలోమీటర్ల బీచ్, కేవలం ఇదివరకు ఒక ఆర్కే బీచ్ మాత్రం అందుబాటులో ఉండేది. బీచ్ రోడ్లో 26 కిలోమీటర్ల బీచ్ రోడ్లో మా ప్రభుత్వం వచ్చినాక పర్యాటక రంగంపై మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టి పెట్టి విశాఖలో ఇంకా 2 పర్యాటకులకి అందుబాటులో ఉండే విధంగా ఇంకా 2 బీచ్లను కూడా డెవలప్ చేసే కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. ఋషికొండలో ఒక బీచ్, భీమిలిలో ఒక బీచ్. ఈ 3 బీచ్లు కూడా పర్యాటకులకు అందుబాటులో తీసుకొచ్చేదానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. దానికి నిదర్శనం గత 2.5 సంవత్సరంలో పర్యాటకుల సంఖ్య, విశాఖ నగరానికి వచ్చే సంఖ్య గణనీయంగా పెరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పర్యాటకుల సంఖ్య పెరగటమే కాకుండా నిరుద్యోగ యువకులకు కూడా ఉద్యోగ అవకాశాలు పెంచుకోవడానికి కూడా ఈ పర్యాటక రంగంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేయటం వల్ల నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు మా ప్రభుత్వం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. ఇదే కాదు, బీచ్ రోడ్లో ఉన్న కైలాసగిరిలో కూడా సుమారుగా 5 కోట్ల రూపాయలతోటి స్కై లైనింగు, స్కైకిలింగు, జీప్ లైనరు, గ్లాస్ బ్రిడ్జి కూడా నిర్మాణం చేయడానికి సుమారుగా 5 కోట్ల రూపాయలతో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఇక్కడ చేయటమే కాకుండా నిరుద్యోగ యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఈరోజు చేసిన ఫ్లోటింగ్ బ్రిడ్జిలో కానివ్వండి, రేపు కైలాసగిరిలో ఖర్చు పెట్టబోయే 5 కోట్ల రూపాయలలో కానివ్వండి, ప్రభుత్వం సైడ్ నుంచి ఒక్క పైసా ఖర్చు లేకుండానే అన్ని పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ కింద పీపీఈ మోడ్లో నిర్మాణం చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో విశాఖ నగరం దక్షిణ భారతదేశంలోనే కాదు, దేశంలో కల్లా టూరిజంలో అత్యంత ఆకర్షణీయంగా నగరంగా అభివృద్ధి చేయడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. రాబోయే రోజుల్లో ఇక్కడి నుంచి పరిపాలనా రాజధాని కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించే కార్యక్రమం ఉంది కాబట్టి, ఇక్కడి నుంచే ప్రభుత్వం నడిపే కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఈ నగరాన్ని మంచి పర్యాటకులను ఆకర్షణీయవంతంగా ఈ నగరాన్ని డెవలప్ చేసేయడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందన్న దానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
గాజ్బాక్ 66వ వార్డు కైలాస్ నగర్లో కొలువై ఉన్న శ్రీ కనకదుర్గ అంబిక ఆలయంలో వార్షికోత్సవం సందర్భంగా శివపార్వతుల కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రత్యేక మండపంలోని ఉత్సవ విగ్రహాలను ఉంచి అర్చకులు సాంప్రదాయబద్ధంగా వేడుక జరిపించారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల మధ్య వేడుకను జరిపించారు. లోక కళ్యాణార్థం ఏటా ఈ వేడుకను నిర్వహిస్తున్నామని అర్చకులు తెలియజేశారు. తొలి పూజలో మాజీ కౌన్సిలర్ రెడ్డి జగన్నాథం దంపతులు కూర్చొని స్వామివారికి పూజలు చేశారు. కార్యక్రమంలో కరి వెంకట సత్యనారాయణ రెడ్డి, జగన్మోహన్ రావు, కరణం వేణుగోపాలరావు, భాష్యం త్రినాథ్, గన్రెడ్డి శంకర్రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తులు కళ్యాణోత్సవం అనంతరం సామూహిక కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొన్నారు. హరి ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్. కైలాస్ నగర్లో వేయించేస్తున్నటువంటి శ్రీ శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవాలయం ప్రతిష్ఠ గావింపబడి 2004 నుంచి ప్రారంభం చేసి 20 ఏళ్ళు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 20 సంవత్సరాలు వార్షిక మహోత్సవ సందర్భంగా ఈరోజు కనకదుర్గ అమ్మవారి యొక్క ఆలయం నందు అమ్మవారి యొక్క పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవాన్ని జరిపించి కైలాస నగర గ్రామం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని మా ఆలయ కమిటీ వారు, ఆలయ ధర్మకర్త మండలి వారు అందరూ కూడా చాలా చక్కనైనటువంటి పార్వతీ పరమేశ్వరుల కళ్యాణాన్ని ఏర్పాటు చేసి అమ్మవారికి ఉదయాన్నే పంచామృత అభిషేకములు గావించి 50 మంది స్త్రీమూర్తుల చేత లలితా సహస్రనామ కుంకుమార్చనలు పూర్తి చేసుకొని అమ్మవారికి చాలా ప్రీతికరముగా దుర్గామలేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని జరిపించి అనంతరము కూడా కైలాస నగర గ్రామ ప్రజలందరికీ భక్తుల 50 మందికి కూడా కళ్యాణంలో భాగంగా భోజనం ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అన్న సమారాధన కార్యక్రమాన్ని చక్కగా భక్తులందరూ కూడా సుభిక్షంగా ఉండాలని అన్న సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి 50 మంది కైలాస నగర పుర ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఎల్లవేళలా కూడా అమ్మవారికి అనుగ్రహంతో సుఖ సంపదలతో ఉండాలనేటువంటి భావనతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దిగ్విజయంగా పూర్తి చేయడం జరుగుతోంది. కళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి కళ్యాణం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. బీచ్ రోడ్ లో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ప్రారంభం. ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించిన రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి, మంత్రి అమర్నాథ్, జిల్లా కలెక్టర్. నేత్రపర్వకంగా లలితాదేవి ఊరేగింపు. ఘనంగా ముగిసిన లలితాపీఠం వార్షికోత్సవాలు. గోపాలపట్నంలో శ్రీకృష్ణదేవరాయలు, వంగపిటి మోహన్ రంగా విగ్రహాల ఆవిష్కరణ. విగ్రహాలకు పూలమాల వేసి ఘన నివాళులర్పించిన వైవి సుబ్బారెడ్డి, బొత్స ఝాన్సీ. గ్రూప్ 2 పరీక్షా కేంద్రాలను సందర్శించిన నగర సిపి. 400 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లుగా రవిశంకర్ అయ్యర్ వెల్లడి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.